అరే అది కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉంటే కూడా మోటార్ నడుస్తున్నాయి, రిజర్వాయర్ నింపుతూ ఉన్నాం, కాలువలు వదులుతూ ఉన్నాం, ఇలా అవన్నీ కూడా నడుస్తున్నాయి. వాటర్ రిలీజ్ అయ్యింది. మరి నీకు కిందికి వెళ్ళి మీకు పోయినా ఎల్లూరు కాడ పంపులు ఆన్ చేయకుండా ఎల్లూరుకు వాటర్ వచ్చిందా? మరి అట్లాగే సింగోటకు వాటర్ వచ్చిందా? సింగోట నుంచి జొన్నబావుడు కాడ పంపింగ్ నీళ్లు ఎత్తిపోయకుండానే గుడిపల్లి నీళ్లు పోయినాయా? జూరాల నుంచి రామన్పాడు నీళ్ళు వదలకుండానే భీమా మోటార్లు ఆన్ అయినాయా? జూరాల నుంచి నీళ్ళు వదలకుండానే నెట్టెంపాడు పంపులు ఆన్ అయినాయా? అంటే ఇది స్పష్టంగా అంటే ప్రాజెక్టులు నీళ్లు రాగానే వీటన్నిటి ఒడిచిపట్టే కార్యక్రమం చేసి రైతులను ఆదుకునే కార్యక్రమం ఒకవైపున చేస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళు తగుదనమ్మా అనుకుంటూ బోగస్ మాటలు మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అల్లుడు కలిసి పాలమూరు రైతుల నీళ్ళు ఇస్తలేదని మాట్లాడితే, ఇంత లంగ మాటలు దొంగ మాటలు మాట్లాడితే ఎట్లది? మీకు వీటిపైన ఈ ప్రాజెక్టుల పైన మీకు మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. 10 సంవత్సరాలు మళ్ళీ కేసీఆర్కు కుడి భుజం అంటాడు. కుడి భుజము ఎడమ భుజం అందరు కలిసి అన్ని భుజాలు కలిసి పొడిచింది ఏముంది, ఇచ్చింది ఏముంది, ఎక్కడిది అక్కడే దోపిడీ తప్ప జరిగింది ఏమీ లేదు. అందుకే ఇది లక్షల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి లక్షలాది మంది రైతులతో నార్లాపూర్ ముట్టడిస్తారంట. నార్లాపూరు నీళ్లు రిజర్వాయర్ ఉన్నాయి. నార్లాపూర్ నుంచి ముందుకు పోయి వట్టెన్ నుంచి అదే కరివెన దాటి ఉదండాపూర్ నీళ్ళు పోవాలంటే అవి పూర్తి కావాలన్నా వద్దా? రెండవది, అసలు మీరు ఏం చేస్తారు? దానికి శాంక్షన్ లేదు కదా. ఆ రిజర్వాయర్ల నుంచి మీకు కాలువలకు నీళ్ళు పడ్డ కాలువలకు శాంక్షనే లేదు కదా. సర్వేలు లేదు, ఎస్టిమేషన్ లేదు, శాంక్షన్ లేదు. శాంక్షన్ ఉంటే కదా టెండర్. మళ్ళీ శాంక్షన్ కావాలి, టెండర్ పిలవాలి, మళ్ళీ పనులు మొదలు పెట్టాలి. అంటే ఆ తత్వంగా మొదలే కాలే. కేవలం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ప్రాజెక్టు 20,000 ఖర్చు పెట్టి మేము పాలమూరును జాతికి అంకితం చేసినామని అన్ని దొంగ మాటలు మాట్లాడి చేస్తే వీళ్ళను ఎవడు నమ్ముతాడు? డెడ్ లైన్ విధిస్తున్నామంట. ఎవరు డెడ్ లైన్ విధిస్తారు? డెడ్ లైన్ విధించిన ప్రజలు 10 సంవత్సరాలు మీరు మీ నిర్వాహకం చూసే ప్రజలు డెడ్ లైన్ విధించి మిమ్మల్ని ఇంటికి పంపించారు. మీకు అవకాశం రాలేదు, రాదు కూడా. వచ్చిన అవకాశం వినియోగించుకోలేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి రకరకాల మాట్లాడుతున్నారు. రెండవది, ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నికర జలాల అలాట్మెంటు గడచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, నిరంజన్ రెడ్డి గారు అందరూ కలిపి కూడా నికర జలాల అలాట్మెంట్ తేకపోవడం ఒకవైపు ఉంటే, రెండవది అతసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా తెలంగాణకు ఉన్న హక్కును, కృష్ణా జలాలపైన ఉన్న హక్కును, అంటే ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం జలాలకు సంబంధించి హక్కులు నీటి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నీటి హక్కులు ఉంటాయి. మరి తెలంగాణకు 68.5% నీటి హక్కు ఉంటే, ఆంధ్రాకు 31% ఉంటే, మళ్ళీ 599 టీఎంసీ ఏమో ఆంధ్రాకి ఇచ్చిండ్రు. సంతకాలు 10 సంవత్సరాల సంతకాలు పెట్టి నీళ్ళు వాడుకోమని 599 212 అనుకుంటా, 212 తెలంగాణకు, సారీ 299 తెలంగాణకు, 512 ఆంధ్రాకి ఇచ్చిండ్రు. అంటే ఈ లెక్క ప్రకారం రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేయడం జరిగింది. 500